సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షులందరినీ కూడా బీజేపీ మండల అధ్యక్షులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం మీద బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అంజిరెడ్డి గారు, మీ నేతలను అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులతో ఏమైనా మాట్లాడి చెప్పిర్రా? నేను ఒకటే పోలీసు వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు జెండా ఎగిరేయాలి. 15 ఆగస్టు స్వాతంత్రం వచ్చిన దినం ముఖ్యమంత్రి గారు వచ్చేది 2 గంటలకు వస్తూ ఉన్నారు. కనీసం జెండా ఎగిరేయకుండా పొద్దున్నే 6 గంటలకు పట్టుకుపోయి పోలీసు స్టేషన్లో పెట్టడము ఎంతవరకు సమంజసం? అంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిందా రాలేదా? దానికి జవాబు చెప్పాలే బాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతూ ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల్లో ఏ స్కీమ్ పేరైనా నరేంద్ర మోడీ గారు పేరు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి ఆవాస యోజన బీమా, ప్రధానమంత్రి ఆయుష్మాన్ బీమా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇట్లా స్కీములు తీసుకుపోతే ప్రధానమంత్రి పిఎం అని ఉంటుంది. నేను సీఎం అని పెట్టండి. మరి ఫోటోలు ఎందుకు పెట్టిర్రు? గతంలో కూడా బీఆర్ఎస్ఎల్ వాళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళ గవర్నమెంట్ పోగానే అది తీసుకుపోయి మూలకు పడేసారు, వాళ్ళు కాల్ చేసారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 600 కోట్లు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి సొమ్మొక్కొంది సోక్కొంది 5 కిలోలు మేము బియ్యం ఇస్తూ ఉన్నాం. ప్రతి రేషన్ కార్డులో సీఎం ఫోటో పెడితే పిఎం ఫోటో కంపల్సరీ పెట్టాలి. కానీ సన్న బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం మీరు ఇస్తే పెడతామని అంటున్నారు మోడీ ఫోటో. మరి పైసలు తీసుకోకండి. మేము ఇచ్చే పైసలు ఏదైతే ఉన్నదో బియ్యం కొంటా ఉన్నాం, మిల్లర్లకు పైసలు ఇస్తూ ఉన్నాం, మిల్లులకు పైసలు ఇస్తూ ఉన్నాం, గోదాములకు పైసలు ఇస్తూ ఉన్నాం. 42 రూపాయలు కిలో బియ్యం కొనుక్కొని మీకు ఇస్తూ ఉన్నాం. ఆ 42 రూపాయలు వద్దంటే మీరు తీసుకోకండి, లెటర్ రాయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారిని లెటర్ రాయండి, మాకు వద్దని. మీరే ఇవ్వండి, వద్దన్న ఎవరు పోతున్నారు ఆ ప్రోగ్రామ్కి? ఎందుకంటే మీ సొంత జిల్లాలో ఉంది, ప్రోటోకాల్ ప్రకారం మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తున్నారు, ఆహ్వానం వచ్చిందా? ఆహ్వానం ఎప్పుడో వచ్చింది. దీన్ని బైకాట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టినందుకే ఈరోజు బైకాట్ చేసి భారతీయ జనతా పార్టీ ఏ ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఎవరు పోతలేరని డిమాండ్ చేస్తారు. ఒక మాట మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఫోటో పెడితే లేదా తెలంగాణ ఎంబులం పెడితే, తెలంగాణ కాకతీయ చిహ్నం పెడితే మేము ఎప్పుడు వద్దన్నాం. ఎందుకంటే మంత్రులు మారుతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. ముఖ్యమంత్రి ఉన్న మంత్రులు మంత్రి మారినప్పుడు మళ్ళీ మంత్రి ఫోటో వేరే పెడతావా? మళ్ళీ ప్రింటింగ్ చేపిస్తారా? మా ఏది ధనము వృధా చేయొద్దని మేము భారతీయ జనతా పార్టీ తరఫు డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేషరతుగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన వాళ్ళను విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. ఇంకొక మాట, మేము ఇచ్చేటువంటి ట్యాక్స్లకు వెళ్ళి డబ్బులు రిటర్న్ ఇస్తున్నారు. అది రేషన్ కావచ్చు, ఇతర రోడ్లు కావచ్చు, మీరు చెప్పేటి అన్నీ కూడా మేము కట్టే ట్యాక్స్లకు వెళ్ళి ఇస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాదన. ఒకటే చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు సీఎం వివిధ జిల్లాలకి వస్తూ ఉన్నది. మరి డెవలప్మెంటు ఏది హైదరాబాద్కి బాగా ట్యాక్స్ వస్తూ ఉన్నది. మరి జిల్లాలకు ఎందుకు పంపిస్తూ ఉన్నావు? దీనికి జవాబు చెప్తే దానికి జవాబు చెప్తాం. ఎందుకంటే దేశం మొత్తం మీద మనం ఇచ్చే ట్యాక్స్ ఎంత, మనకు వచ్చే అమౌంట్ ఎంత, ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంది. రోడ్డు కనెక్టివిటీ అయినా, ఎయిర్ కనెక్టివిటీ అయినా, ఇప్పుడు 2 ఎయిర్పోర్ట్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా నేషనల్ హైవే ఎన్ని కనెక్టివిటీ అయింది. అదేవిధంగా మీరు చూస్తున్నాం ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఎన్ని రోడ్లు ఇస్తూ ఉన్నాం. 15th ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే ఇస్తూ ఉన్నాం అన్నీ ఉన్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి స్కీమ్ పెట్టిన తర్వాత ఏ స్కీమ్ అయినా నరేంద్ర మోడీ అని పేరు ఎక్కడైనా పెట్టిరా? ఎక్కడ పెట్టలేరు. ఒకసారి ఆలోచించ. 12 సంవత్సరాలు అయింది, ఎక్కడ లేదు. మీరు సీఎం అని పెట్టుకోండి, సీఎం అని పెట్టుకోండి. లేకుంటే మినిస్టర్ సివిల్ సప్లై మినిస్టర్ అని పెట్టుకోండి, సీఎం అని పెట్టండి. దాన్ని తెలంగాణ ఎంబులం వేయండి. ఎవరు వచ్చినా దానికి నడుస్తూ ఉంటుంది. దీన్ని కంటిన్యూటీగా నడిపియండి, డబ్బులు వేస్ట్ చేయకండి. ఇచ్చేది మేము, సొమ్మొక్కొంది కాదు. దాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని దీన్ని వర్కౌట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సభ కూడా భారతీయ జనతా పార్టీ మేము పోతలేమని తెలియజేస్తున్నాం. అంజిరెడ్డి గారు, మీ నేతలను అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులతో ఏమైనా మాట్లాడి చెప్పిర్రా? నేను ఒకటే పోలీసు వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు జెండా ఎగిరేయాలి. 15 ఆగస్టు స్వాతంత్రం వచ్చిన దినం ముఖ్యమంత్రి గారు వచ్చేది 2 గంటలకు వస్తూ ఉన్నారు. కనీసం జెండా ఎగిరేయకుండా పొద్దున్నే 6 గంటలకు పట్టుకుపోయి పోలీసు స్టేషన్లో పెట్టడము ఎంతవరకు సమంజసం? అంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిందా రాలేదా? దానికి జవాబు చెప్పాలే బాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతూ ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల్లో ఏ స్కీమ్ పేరైనా నరేంద్ర మోడీ గారు పేరు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి ఆవాస యోజన బీమా, ప్రధానమంత్రి ఆయుష్మాన్ బీమా, ప్రధానమంత్రి
కిసాన్ సమ్మాన్ నిధి ఇట్లా స్కీములు తీసుకుపోతే ప్రధానమంత్రి పిఎం అని ఉంటుంది, నేను సీఎం అని పెట్టండి. మరి ఫోటోలు ఎందుకు పెట్టిరు? గతంలో కూడా బీఆర్ఎస్ఎల్ వాళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళ గవర్నమెంట్ పోగానే అది తీసుకుపోయి మూలకు పడేసారు, వాళ్ళు కాల్ చేసారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, 600 కోట్లు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి సొమ్మొక్కొంది సోక్కొంది 5 కిలోలు మేము బియ్యం ఇస్తూ ఉన్నాం. ప్రతి రేషన్ కార్డులో సీఎం ఫోటో పెడితే పిఎం ఫోటో కంపల్సరీ పెట్టాలి. కానీ సన్న బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం మీరు ఇస్తే పెడతామని అంటున్నారు మోడీ ఫోటో. మరి పైసలు తీసుకోకండి, మేము ఇచ్చే పైసలు ఏదైతే ఉన్నదో బియ్యం కొంటా ఉన్నాం, మిల్లర్లకు పైసలు ఇస్తూ ఉన్నాం, మిల్లీలకు పైసలు ఇస్తూ ఉన్నాం, గోదాములకు పైసలు ఇస్తూ ఉన్నాం. 42 రూపాయలు కిలో బియ్యం కొనుక్కొని మీకు ఇస్తూ ఉన్నాం. ఆ 42 రూపాయలు వద్దంటే మీరు తీసుకోకండి, లెటర్ రాయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారిని లెటర్ రాయండి, మాకు వద్దని. మీరే ఇవ్వండి, వద్దన్న ఎవరు పోతున్నారు ఆ ప్రోగ్రామ్కి? ఎందుకంటే మీ సొంత జిల్లాలో ఉంది, ప్రోటోకాల్ ప్రకారం మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తున్నారు, ఆహ్వానం వచ్చిందా? ఆహ్వానం ఎప్పుడో వచ్చింది, దీన్ని బైకాట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టినందుకే ఈరోజు బైకాట్ చేసి భారతీయ జనతా పార్టీ ఏ ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఎవరు పోతలేరని డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేస్తారు ఒక మాట. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఫోటో పెడితే లేదా తెలంగాణ ఎంబులం పెడితే, తెలంగాణ కాకతీయ చిహ్నం పెడితే మేము ఎప్పుడు వద్దన్నాం. ఎందుకంటే మంత్రులు మారుతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. ముఖ్యమంత్రి ఉన్న మంత్రులు మారినప్పుడు మళ్ళీ మంత్రి ఫోటో వేరే పెడతావా? మళ్ళీ ప్రింటింగ్ చేపిస్తారా? మా ఏది ధనము వృధా చేయొద్దని మేము భారతీయ జనతా పార్టీ తరఫు డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేషరతుగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన వాళ్ళను విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. ఇంకొక మాట, మేము ఇచ్చేటువంటి ట్యాక్స్లకు వెళ్ళే డబ్బులు రిటర్న్ ఇస్తున్నారు, అది రేషన్ కావచ్చు, ఇతర రోడ్లు కావచ్చు, మీరు చెప్పేటి అన్నీ కూడా మేము కట్టే ట్యాక్స్లకు వెళ్ళి ఇస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాదన. ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మీరు సీఎం వివిధ జిల్లాలకేనా వస్తూ ఉన్నది. మరి డెవలప్మెంటు ఏది హైదరాబాద్కి బాగా ట్యాక్స్ వస్తూ ఉన్నది, మరి జిల్లాలకు ఎందుకు పంపిస్తూ ఉన్నావు? దీనికి జవాబు చెప్తే దానికి జవాబు చెప్తాం. ఎందుకంటే దేశం మొత్తం మీద మనం ఇచ్చే ట్యాక్స్ ఎంత, మనకు వచ్చే అమౌంట్ ఎంత, ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంది. రోడ్డు కనెక్టివిటీ అయినా, ఎయిర్ కనెక్టివిటీ అయినా, ఇప్పుడు 2 ఎయిర్పోర్ట్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా నేషనల్ హైవే ఎన్ని కనెక్టివిటీ అయింది. అదేవిధంగా మీరు చూస్తాం ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఎన్ని రోడ్లు ఇస్తూ ఉన్నాం. 15th ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే ఇస్తూ ఉన్నాం అన్నీ ఉన్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి స్కీమ్ పెట్టిన తర్వాత ఏ స్కీమ్ అయినా నరేంద్ర మోడీ అని పేరు ఎక్కడైనా పెట్టిరా? ఎక్కడ పెట్టలేరు. ఒకసారి ఆలోచించ, 12 సంవత్సరాలు అయింది, ఎక్కడ లేదు. మీరు సీఎం అని పెట్టుకోండి, లేకుంటే మినిస్టర్ సివిల్ సప్లై మినిస్టర్ అని పెట్టుకోండి, సీఎం అని పెట్టండి. దాన్ని తెలంగాణ ఎంబులం వేయండి, ఎవరు వచ్చినా దానికి నడుస్తూ ఉంటుంది. దీన్ని కంటిన్యూటీగా నడిపియండి, డబ్బులు వేస్ట్ చేయకండి. ఇచ్చేది మేము, సొమ్మొక్కొంది కాదు. దాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని దీన్ని వర్కౌట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సభ కూడా భారతీయ జనతా పార్టీ మేము పోతలేమని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బీజేపీ అసలు మోడీ సంబంధించినటువంటి ఫోటో పెట్టినందుకు ఇచ్చేది రేషన్ ఇచ్చేది తాము. రేషన్ బియ్యం దాదాపుగా 42 రూపాయల కిలో కొని 57 లక్షల మందికి ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళందరినీ కూడా మోడీ ఫోటో పెట్టకుండా కేవలం ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం ఏంది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే డబ్బులు వేస్ట్ చేయకుండా మోడీ ఫోటో పెట్టడం కాకుండా సీఎం పేరుతో కూడా తెలంగాణ ఎంబ్లంతో కూడా నిర్వహించాలి. బీజేపీ నేతల్ని ఎక్కడికక్కడ ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్న స్వతంత్ర దినోత్సవం నాడు స్వతంత్రం లేకుండా చేశారు. వాళ్ళకి ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేయకుండా చేశారు. కాబట్టి వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి. ఇది మంచి పద్ధతి కాదు అంటూ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అటు ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.